गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ముందుగా అందరికీ ఒక వీడియోలు ఆన్ చేసే వాళ్ళందరూ ఆన్ చేస్తే అప్పుడు ఎవరెవరు ఉన్నారో చూస్తారు. 33 మంది ఉన్నారు. అందరూ
ఎందుకు వీడియోలు ఆన్ చేయమంటానంటే చిదానంద స్వరూపులా కనబడుతున్నారా లేదా, నల్లగా కనబడుతున్నారా? హరి ఓం. మనం ఇప్పటికీ కైవల్యాశ్రమం తరపు నుంచి త్రిరాత్ర వ్రతం శ్రీశైలంలో కూర్చోవడం జరిగింది. అలాగే పుట్టపర్తిలో కూడా కూర్చోవడం జరిగింది. అలాగే బెంగళూరు నారాయణ ధాంలో కూడా కూర్చోవడం జరిగింది. ఇవి గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రయత్నాలు. గత సంవత్సరం అని ఎందుకు అంటున్నానంటే శుభకృత నామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమైంది. మనం ఉగాది నుంచి సంవత్సరాది లెక్క పెట్టేటటువంటి విధానం సంస్కృతి వాళ్ళం కాబట్టి లవనామ సంవత్సరంలో అవి పూర్తయినాయి. ఈ సంవత్సరంలో కూడా ఒక 3 త్రిరాత్ర వ్రతాలు అని సంకల్పించడం జరిగింది. పెద్దల ఆశీస్సులు కూడా లభించినాయి. అది మొట్టమొదటిది వారణాసి. వారణాసిలో త్రిరాత్ర వ్రతం జూన్లో, అంటే జూలై నుంచి గంగా నదికి వరదలు వస్తాయి వర్షాకాలం. అందువలన జూన్ 15 తర్వాత, ఎందుకంటే జూన్ 11, 12, 13, 14 ఆ 4 రోజులు బెంగళూరులో సత్సంగం ఉంటుంది. KCBM బెంగళూరు కింద సత్సంగం నిర్వహణ జరుగుతుంది. అరుణ గారింట్లో, శివకుమార్ గారింట్లో. ఆ తర్వాత వచ్చేస్తాం కాబట్టి ఆ తర్వాత రోజులలో, తర్వాత 15 రోజులు కానీ లేదా జూలై మొదటి వారంలో కానీ టికెట్లు దొరికిన దాన్ని బట్టి త్రిరాత్ర వ్రతంతో పాటు ఒక అదనంగా ఒక 3 రోజులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాగ త్రివేణి సంగమం, అలాగే గయా మాధవేశ్వరి, బిందు మాధవుడు మాధవేశ్వరి అని అమ్మవారు శక్తిపీఠాలలో ఒక జ్ఞానపూర్వకమైన శక్తిపీఠం, బిందు స్థాన నిర్ణయంతో కూడుకున్నటువంటి శక్తిపీఠం. అంటే అమ్మవారి శక్తిపీఠాలు చాలా ఉన్నప్పటికీ ఆ బిందు స్థాన నిర్ణయం అక్కడ ఉంటుంది కాబట్టి దానికి అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు బిందు మాధవుడు, అమ్మవారు మాధవేశ్వరి కాబట్టి అక్కడ కూడా ఆ దర్శనానికి వెళ్ళటం. తరువాత మహానుభావులు మహర్షులు నరనారాయణులు తపస్సు చేసినటువంటి నైమిషారణ్యం, ఆ నైమిషారణ్యంలో కూడా ఒక రాత్రి మనం గడిపే ప్రయత్నం చేయడం. అలాగే శ్రీరామనవమి తర్వాత వెళ్తున్నాం కాబట్టి అయోధ్య దర్శనం కూడా విశేషంగా ఉంటుందనేది ఒక ఆలోచన. నూతన ఆలయ నిర్మాణం అన్నీ ఉన్నాయి కాబట్టి అయోధ్య, నైమిషారణ్యం, గయ, ప్రయాగ, వారణాసి అవి ఒక్కొక్క రోజు బయటకు వెళ్ళిన 3 రోజులు మాత్రం తప్పక వారణాసి త్రిరాత్ర వ్రతం ఉంటుంది. కాబట్టి మనం అభిషేకాలు, సత్సంగాలు, విశ్వేశ్వర దర్శనం, గంగా స్నానం, గంగా హారతి ఇత్యాదులు ప్లస్ మనం ఒక దీక్షగా ఈ త్రిరాత్ర వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి అక్కడ జప తప హోమాదులు, తర్పణాదులు ఇత్యాదులు మనం పూర్తి చేసుకుని పునః మనం యాత్రని ఈ గురుస్థానానికి వెళ్ళి పెద్దల ఆశీస్సులు, దేశికేంద్రుల యొక్క ఆశీస్సులు తీసుకుని అక్కడ మనం అప్పటికి మన అచలేశ్వర కమలాత్మిక గురుస్థానానికి చేరిపోయి ఉంటుంది. మే 15కు, మే నెలాఖరులోపే చేరుతుందన్నారు. సరే, మనం తిరిగి వచ్చేటప్పటికైనా చేరిపోతుంది కాబట్టి అక్కడికి మనం చేరి మనం ఆర్జించినటువంటి పుణ్య ఫలాన్ని పరమేశ్వరార్పణంగా అక్కడ గురుస్థానంలో వదిలివేస్తాం. పుణ్య బలం కూడా వదిలివేయవలసినది అనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఇలాగా మనం లోక కళ్యాణం కోసం పని చేయడం ఎట్లాగా, దైవీ ప్రణాళికలో పని చేయడం ఎట్లాగా అనే అభ్యాసం తెలుసుకోవడం కోసం వ్యక్తిగతమైనటువంటి ఏ రకమైనటువంటి వాంఛలు లేకుండా, వాసనలు లేకుండా కేవలం పరమేశ్వరుని చేతిలో పనిముట్టుగా పనిచేయడం అనేది ఈ త్రిరాత్ర వ్రతాలలో ఉన్నటువంటి ప్రాథమిక ఉద్దేశం. సరే, మనం ఏదో ఒక సత్సంగం, ఒక అంశాన్ని తీసుకుంటాం. శూన్యలింగ శతకము, సాక్షిలింగ శతకము, ఒక శతకాన్ని తీసుకుని మనం పంచలింగ శతకాలు పారాయణ చేయటం, ఏదో ఒక శతకానికి అర్థం చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం అక్కడ. ఇది మొదటిది.
ఈ సంవత్సరంలో. అలాగే 2వ త్రిరాత్ర వ్రతం అరుణాచలంలో చేస్తాం. ఇది ఇంకా ప్లాన్ చేయలేదు, చేస్తాం. అలాగే 3వది కూడా చేస్తాం. అది 4 శంకర పీఠాలలో ఏదో ఒక శంకర పీఠం. శృంగేరి, ద్వారక, జ్యోతిష్మతి పీఠం, అలాగే పూరి. వీటిలో 4వ పీఠం మనం ఇప్పుడు వెళ్ళగలిగే అవకాశం లేదు. సరే, వీటిలో ఏదో ఒక పీఠంలో శృంగేరి కానీ లేదా పూరి కానీ సులభం మనకి. మిగిలిన పీఠాలు కొద్దిగా కష్టం. ఏదో ఒక శంకర పీఠంలో మాత్రం తప్పక త్రిరాత్ర వ్రతం, మూడవ త్రిరాత్ర వ్రతం ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఈ 3 కూడా మనం మూల విరాట్ ప్రతిష్ట లోపు పూర్తి చేయాలి అనేది కూడా ఒక ఆలోచన. మూల విరాట్ ప్రతిష్ట సుమారుగా కార్తీక పౌర్ణమి నుంచి పాల్గొన పౌర్ణమిలోపు పూర్తి చేయవచ్చు. మనం అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి, జరిగేటటువంటి నిర్మాణ కార్యక్రమాలను బట్టి చేస్తాం. సరే, ఇందులో ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, సగుణమా, నిర్గుణమా అన్న సిద్ధాంత రాద్ధాంతాల గొడవ లేదు. ఆచరణలో అంతా ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయంతో మనం ఈ దీక్షను నిర్వహిస్తాం. పరమేశ్వరార్పణంగా జీవిస్తాం. ఈ ప్రాథమిక లక్ష్యంతో మనం ఈ నడక నడిచే ప్రయత్నం చేస్తాం. ఇంకా తదుపరి నిష్ప్రతియోగికమైనటువంటి అచల నిర్ణయాన్ని కూడా సూచనలుగా అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని, పరాత్పరమైన నిర్ణయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇలాగా ఈ నడిచే కార్యక్రమంలో ఎవరికైనా వీలు, వెసులుబాటు, ఆసక్తి, శక్తి సామర్థ్యాలు, ఒక ప్రణాళిక, దీని గురించి ఆలోచనలు ఉంటే మీరు తగు సమాచారం ఇస్తే మనకి మొదటిదైనటువంటి వారణాసిలో త్రిరాత్ర వ్రతం సౌమ్య గారు, హైదరాబాద్లో సౌమ్య గారు మన సత్సంగ సభ్యులు ఉన్నారు, వారు నిర్వహించడానికి ముందుకొచ్చారు. వారి ద్వారా మనం కొన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని చేయవచ్చు. అందరికీ మన KCBM గ్రూపుల్లో కూడా ఇప్పుడు ఆ సమాచారం అవసరం జరిగింది. తగిన సమాచారాలు వారి వద్ద పొంది మీరు ఆసక్తి కలవారు తెలియజేస్తే 2 పద్ధతులుగా అనుకుంటున్నాం. అవకాశం ఉన్న వాళ్ళేమో విమాన ప్రయాణం, అవకాశం లేని వాళ్ళు వెసులుబాటు అంటే ప్రయాణం ట్రైన్ అయినా పర్వాలేదు అనుకుంటే 26 గంటలు పడుతుంది ట్రైన్. ఫ్లైట్ అయితే 2 గంటలు, 2.5 గంటలు పడుతుంది. ఏదైనా హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ వెసులుబాటు బట్టి చేద్దాం. అందరం ఎక్కడో ఒక చోట వారణాసిలో కలుసుకుని, వారణాసి నుంచి మిగిలిన ప్రయాణం పూర్తి చేసుకుని పునః వారణాసిలో బై చెప్పుకొని మనం మరలా పాగోలు గురుస్థానంలో కలుస్తాం. సో ప్రారంభం గురుస్థానంలో కలుస్తాం, మరలా పునః సమీక్షకి, ఆశీస్సులకి, ఈశ్వరార్పణ చేయడానికి కూడా మరలా గురుస్థానంలో కలుస్తాం. కాబట్టి ఇబ్బంది లేదు. ఇలాంటి విధానంతో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసిగా సమిష్టిగా సాధించే ప్రయత్నం కాబట్టి లోక కళ్యాణ కాంక్షతో నెరవేర్చబడే ఆలయ, ఆశ్రమ నిర్మాణాలు అందరి సమిష్టి ప్రణాళికతో, సమిష్టి కృషితో, దివ్యానుభవాలతో సాగాలనేటటువంటి ప్రాథమిక లక్ష్యంతో ఈ నడక నడిపిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మీరు మీ కుటుంబాలలో లేదా మీరు మీకు తెలిసినటువంటి ప్రపంచంతో వాళ్లలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేలుకొలిపేటటువంటి స్థాయిలో మీరుండాలనే ప్రధానమైన ఉద్దేశంతో చెప్పబడుతుంది. దివ్యాత్మ స్వరూపులుగా దివ్య జ్ఞానంతో జీవిస్తూ జీవన్ముక్తులై జీవించడం మానవులందరికీ అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఆ స్థాయికి అందరూ చేరుకోవాలని ఆకాంక్షిస్తూ హరి ఓం ప్రారంభించండి. 13వ పేజీ. ఇట్లు మనస్సుతోనైనా పూజ చేసి అథ శ్రీ గురుమాలా మంత్రః ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ వశీకరాయ
सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवशमानाय स्वाहा. తాత్పర్యము: పరమ పురుషుడును సమస్త దేవతలను స్వాధీనముగా గలవాడును, సమస్త అమంగళములను పోగొట్టెడివాడును, సమస్త మంత్రములను ఖండించెడివాడు అగు సద్గురువు కొరకు నమస్కారము. అట్టి పరమ పురుషుడవగు ఓ సద్గురు, నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుము. ఇతి 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 శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురు గీతామాల మంత్ర ప్రతిపాదకన్నామ ప్రథమోధ్యాయః సమాప్తః. గురుమాలా మంత్ర అర్థంతో ఈ అధ్యాయం పూర్తయిపోతుంది. సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమ కారకః అని ఒక సూత్రం. ఎన్ని మహామంత్రాలు ఉన్నాయండి అని మంత్ర యోగం ద్వారా అడిగామనుకో, ప్రపంచంలో వేద ప్రతిపాదితమైనటువంటి యోగములు అనేక ఉన్నాయి. అంటే ఏమిటండి అంటే, మానవుడు తాను పొందవలసినటువంటి దానిని పొందటం యోగం, పొందిన దానిని నిలబెట్టుకోవడం క్షేమం. యోగము క్షేమము ఈ రెండు కూడా మానవ జీవితంలో అత్యావశ్యకములు. అది సాధన సాధ్యం కావచ్చు, లేదా సిద్ధ వస్తువుగా కావచ్చు. ఏ పద్ధతిగా అయినా సరే పొందవలసినటువంటి దానిని పొందటం యోగం, పొందిన దానిని నిలబెట్టుకోవడం క్షేమం. నిలబెట్టుకోవడం అంటే ఉండడం, ఆ స్థితిలో ఉండడం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం అంటే మళ్ళీ అదేదో ప్రయత్నం అనుకునే, ఏ ప్రయత్నం లేకుండా సహజంగా ఆ స్థితిలో ఉండడం క్షేమం. ఇది వేదాంతంలో చెప్పబడేటటువంటి ముఖ్యమైనటువంటి రెండు లక్ష్యాలు. మానవుడు తప్పక యోగం కోసం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఏమండి దానంతరం అది లభించదా? మనం అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, దానంతట అది రాదా? నేనేమైనా పుట్టాలనుకుని పుట్టానా? ఈశ్వరుడే పుట్టించాడు కదా, కాబట్టి నేను పొందవలసినవి కూడా ఈశ్వరుడే నా జోల్లో పడా ఇచ్చు కదా. నాకంటే ఆయన తెలివైన వాడే కదా. ఇంత సృష్టిని నడిపే తెలివితేటలు ఉన్నవాడికి నేనేం పొందాలనుకుంటున్నాను నేను ఆయనకి ఏమైనా చెప్పుకోవాలా? నేను చెప్పుకోకుండా ఆయనే నా జోల్లో పడేస్తే సరిపోతుంది కదా. మంచిదే, ఉత్తమమైనటువంటిదే విధానం. కానీ అలా ఉండగలగాలి కదా. సరే, అలా ఉన్నాడు ఆయన. కర్మఫల ప్రదాత కాబట్టి కర్మఫలాలని మన జోలిలో పడేస్తే ప్రసాద బుద్ధితో మనం స్వీకరించామా? ప్రసాద బుద్ధితో స్వీకరించామనుకోండి, అప్పుడు ఏం ప్రశ్న లేదు. ఆయన ఇచ్చాడు, మనం పుచ్చుకున్నాం, ఇబ్బంది లేదు. అప్పుడు అపేక్ష లేదు. ఎప్పుడైతే అపేక్ష లేదో సులభమైనటువంటి జీవన విధానం. అదే అపేక్ష ఉంది, ఫలానా ఫలితమే రావాలి, ఫలానా లాగానే రావాలి, ఫలానా నేను అనుకున్నప్పుడే రావాలి. 3 కండిషన్లు పెట్టాడు ఈశ్వరుడు. ఏమిటి? ఫలానా ఫలితమే రావాలి, ఫలానా టైంలోనే రావాలి, నేను అనుకున్న విధానంలోనే రావాలి. మళ్ళీ అది కూడా మనం ఒక్కళ్ళవేనా ఇట్లా అనుకునేది అని వెనక్కి తిరిగి చూస్తే ఈ గొడవ అర్జునుడికి కూడా ఉంది. పరమాత్మకి కండిషన్ పెట్టాడు. ఇప్పుడు పద్మవ్యూహం అయిపోయింది. పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోయాడు. ఎవరితోనో యుద్ధం చేయడానికి ఈయన వెళ్ళాడు, సుశర్మతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. సరే, తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడంతా మారిపోయింది సీను. వెళ్ళిపోయాడు. అందరూ విషణ్ణ వదనాలతో దుఃఖితులై ఉన్నారు. పాండవ శిబిరం జయ జయధ్వానాలు లేవు.
ఏదో తేడా వచ్చింది అనుకున్నాడు. సరే వచ్చాడు, కుమారుడి యొక్క పార్థివ దేహాన్ని చూశాడు. వెంటనే ఉద్వేగం పోతాడు. కొన్ని ఏం చేశాడు, రేపు సూర్యాస్తమయంలోగా నా కుమారుని మృతికి కారణమైనటువంటి వాడి శిరస్సు గనక పడగొట్టకపోతే నేను అస్త్ర సన్యాసం చేస్తాను, ప్రాయోపవేశం చేస్తాను. అయిపోయింది. 3 కండిషన్లు పెట్టాడు. మళ్ళాగా నేను అనుకున్న ఫలితమే రావాలి, నేను అనుకున్న టైం లోపలే రావాలి, నేను అనుకున్నట్టే రావాలి. అంటే ఈ 3 కండిషన్లు మనకు అర్జునుడి దగ్గర నుంచి వచ్చింది. వారసత్వం. సాధకులందరినీ అర్జునుడితో ఎందుకు పోలుస్తారంటే ఈ 3 లక్షణాలు ఉంటాయి. గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యులు అందరిలో ఉంటాయండి. గురువు గారిని వెతికి పట్టుకున్న శిష్యులందరిలో కూడా ఈ అర్జునుడి లక్షణాలు ఉంటాయి. ఏం చేస్తారు, ఏమండి నాకు అందరికంటే అత్యంత త్వరగా మోక్షం వచ్చేయాలి, టైం లిమిట్ ఫస్ట్ పాయింట్. ముందు త్వరగా మోక్షం వచ్చేయాలి. సరే బాగుంది. మోక్షం కావాలి అనేది ఏంటి, లక్ష్యం. అది కూడా ఎప్పుడు రావాలి, త్వరగా వచ్చేయాలి. సరే త్వరగా ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, సులభంగా వచ్చేయాలి. అది కూడా 3 కండిషన్స్ అనమాట. ఈ జన్మలోనే మోక్షం కావాలి, అది కూడా త్వరగా కావాలి, అది కూడా సులభంగా కావాలి. ఫినిష్డ్. మరి ఇది అర్జునుడి దగ్గర నుంచి మొదలైందని చెప్పాక ఇందాకే, ఈ అర్జునుడి దగ్గర నుంచి వ్యవహారం మొదలైంది. అర్జునుడు ఎట్లా అయితే పరమాత్మ కండిషన్లు పెట్టాడు యుద్ధం మధ్యలో, అప్పుడు యుద్ధం మధ్యలో ఉంది, సగానికి అటు కాదు ఇటు కాదు. ఇప్పుడు పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. ఆ అభిమన్యుడి మృతికి కారణమైన వాడేవాడంటే ఆ సైంధవుడు. వాడి శిరస్సు నేల మీద పడితే ఎవరి బాణాహతి వలన శిరస్సు నేలపై పడితే వాడి శిరస్సు 1000 వక్కలు అవుతుందని వాడికి ఓ వరం ఇచ్చాడు వాడి తండ్రి. ఇప్పుడు ఈయనేమన్నాడు, నేను వాడి తల నేల మీద వేస్తాను. ఈ పూర్వ చరిత్ర గాని వాడి వరబలం గాని ఈయనకి ఏం తెలియదు. ఇంకేం చెప్పాడు పైగా, రేపు సాయంత్రంలోగా కొట్టేస్తానన్నాడు పైగా. అది అవ్వద్దు సాయంత్రంలోపు. అక్కడ అవతల పక్క యోధులు ఉన్నారు, వాళ్ళందరూ వాడిని కాపాడుతారు. మరి అదంతా చెగడగొట్టి లోపలికి పోవాలి కదా వాడిని కొట్టాలంటే. మరి ఎలా కొడతాడు, అదంతా ఆయనకు అనవసరం. ప్రతిజ్ఞ చేసేసాడు. సరే పరమాత్మ ఏమన్నాడంటే చిద్విలాసంగా ఓ మాట అన్నాడు, ప్రతిజ్ఞలు చేయడం మీ వంతు, చెల్లించడం నా వంతు. ఈ జన్మలో అలా జరుగుతుంది కానివ్వండి అన్నాడు. కాబట్టి ప్రతిజ్ఞ చేయాలంటే అహంకారం ఉండాలి, లేకపోతే ప్రతిజ్ఞలు చేయలేము. మన జీవితంలో చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏమైనా సరే నేను చేస్తాను అంటాడు. ఆ ఉద్వేగం వచ్చిన ఏమైనా సరే అనగానే అక్కడ పంతం వచ్చేస్తుంది, ప్రతి అహంకారం వచ్చేస్తుంది. అయ్యి అది లాభం లేదు, ఇంకా అదంతా గొడవ పెరిగిపోతుంది, కర్త బలపడిపోతాడు. మరి ఏమైనా సరే ఈ జన్మలోనే మోక్షం రావాలని అంటే ఏమైనా సరే ఎట్లా వస్తుంది, ఏమైనా సరే అంటే రాదు. తనను తాను పోగొట్టుకుంటే వస్తుంది, తనను తాను నిలబెట్టుకుంటే రాదు. కాబట్టి తనను తాను తెలుసుకోవాలి, తనను తాను పోగొట్టుకోవాలి. మరి ఆ నడక తెలియాలి నీకు. మొట్టమొదటి ఆ నడక తెలియాలి, ఆ నడత అలా ఉండాలి. నడతతో గుర్తించి వర్తించడంతో ముడిపడి ఉంటుంది ఇదంతా కూడా. సరే అందరూ ప్రపంచంలో గురు పారంపర్యంలో చేరగానే శిష్యులందరికీ కూడా దీక్షాత్రయం ఇస్తారు. దీక్షాత్రయం ఏమిటి అంటే, 1 మంత్రయోగం, 2 స్పర్శయోగం, 3 దృగ్దీక్షాయోగం. ఈ 3 ఇస్తారన్నమాట. అంటే మాట ద్వారా తనకున్నటువంటి మంత్ర సిద్ధి ఏదైతే ఉందో, తాను ఏదైతే సిద్ధి పొందినటువంటి మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ఉపదేశంగా ఇస్తారు. అంటే గురువు గారు ఏదైనా ఒక మంత్రం చెప్పాలి అంటే ఆ మంత్ర సిద్ధి కలిగిన వాడే ఉండాలి. అది ఏ మంత్రం అయినా సరే. ఆ మంత్ర సిద్ధి లేని వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ ఉపదేశానికి ఏం పెద్ద ఫలితం ఉండదు. అంటే అర్థం ఏంటి అంటే, ఎవరికైనా సరే ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించాలి అంటే గురువు గారు తప్పక సిద్ధి పొందినవాడు, ఆ మంత్ర సిద్ధి పొందినవాడై ఉండాలి. అలాగే ఆ మంత్ర సిద్ధి వల్ల కలిగినటువంటి దైవ బలంలో 1 సహస్రాంశం
అతనిలో ప్రవేశపెట్టాలి. అంటే 1/1000 వంతు, అంటే ఆయనకి ఎంత దివ్యానుభవం ఉందో అందులో 1/1000 వంతు ఆ శిష్యుడికి ఇచ్చేయాలి. ఇది కనీస ధర్మం. సరే, వచ్చిన వాడు సత్శిష్యుడైతే అంటే స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఆయన ఏం చేశాడు? ఒకసారి ఇచ్చాడు, ఇచ్చి ఏమన్నాడు? 1/1000 కాదు నాన్న, 1000/1000 మొత్తం ఇచ్చేసాను బాబన్నాడు. మొత్తం ఇచ్చేస్తే వివేకానందుడు ఎక్కడున్నాడు? ఇక అక్కడ కూడా ఉన్నది పరమహంసే ఉన్నాడు. వివేకానందుడు అంటే శిష్యుడు లేకుండా పోవాలి అంటే 1/1000 ఇస్తే చావు, 1000/1000 ఇవ్వాలి. అది పూర్ణం అంటే అర్థం. తనను తాను పూర్ణంగా ఇచ్చుకోగలిగిన వాడెవడో వాడు గురువు. తనను తాను పూర్ణంగా పోగొట్టుకోగలిగిన వాడెవడో వాడు శిష్యుడు. ఇది దాని అర్థం. నేను శిష్యుడు అంటే లాభల్లా. శిష్యుడు అనిపించుకోవాలి అంటే నిన్ను నువ్వు పూర్ణంగా పోగొట్టుకోగలిగిన వాడవైన నాడు నువ్వు సత్శిష్యుడు అవుతావు. అదే తనను తాను పూర్ణంగా ఇచ్చుకోగలిగిన వాడు త్యాగం చేయాలి. దివ్యానుభవం, తనలో ఉన్న దైవత్వాన్ని త్యాగం చేయాలి. సాధారణంగా ఎవరైనా సరే ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో సంపాదించుకున్నటువంటి డబ్బులో, దశకాలో, వస్తువులు, ఏవో పదార్థాలు, ఇలాంటివేవో అగ్నిలో వేయడమో, లేకపోతే ఎవరికన్నా ఉపయోగపడే వాళ్ళకి దానం ఇవ్వడమో ఇత్యాదులని చేస్తూ ఉంటారు. లేదా ఎవరో ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఏదో రకరకాల అనారోగ్యాలు పోగొట్టడం, ఏదో కర్మలను దగ్ధం చేయడం, ఏవో ఇత్యాది పనులన్నీ చేస్తూ ఉంటారు. మేము కూడా మా పూర్వాశ్రమంలో ఆ విద్యల్లో నుంచి వచ్చాం. వస్తే అప్పుడు చెప్పారు 96లో, ఏమయ్యా నీకు ఈశ్వరుడు ఈ జన్మలో అక్షయమైనటువంటి దివ్యత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే క్షయించదేదిగా, నువ్వు ఎంత ఉపయోగించినా కూడా అది క్షీణించదు అనమాట. అక్షయమైనటువంటి దివ్యత్వం నీ దగ్గర ఉంటే ఆ అక్షయమైనటువంటి దివ్యత్వాన్ని కదా నువ్వు ఇవ్వాలి. ఏదో వాడికో రూపాయి ఇచ్చాను, వీడికో 10 రూపాయలు ఇచ్చాను, వాడికో 100 రూపాయలు ఇచ్చానంటావేమిటి అన్నారు. అంటే అర్థం కాలేదు. అప్పుడు అంత తెలివితేటలు లేవు, అప్పుడే కదా మొదలు జీవితం. సో అప్పుడు సరే వారు అన్న మాటలు అర్థం కాలేదు. ఏమిటో ఇవ్వడం అంటే ఏమిటో, పుచ్చుకోవడం అంటే ఏమిటో అప్పుడు తెలియదు నాకు. సరేలే అని చర్లపల్లి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, బదిలీ అయిపోయి వెళ్ళిపోతుంటే వచ్చారు ఇంటికి. వచ్చి సరే ఏదో పూజ చేయించారు, హారతి ఇమ్మన్నారు. అయిపోయిన తర్వాత ఒక ఆలింగనం ఇచ్చారు అంతే. ఆ ఒక ఆలింగనం ఇస్తే ఏమైపోయిందయ్యా అంటే ఖాళీ అయిపోవడం, తనను తాను పోగొట్టుకోవడం అంటే ఏమిటో తెలిసింది, తనను తాను ఇచ్చుకోవడం అంటే ఏమిటో తెలిసింది. వెంటనే 2 అనుభవాలు ఏకకాలంలో వచ్చింది. మరి ఇప్పుడు ఆ అనుభవం మాసిపోతుందా? ఇప్పుడు దీన్ని ఏ యోగం కింద లెక్కేయాలి? మంత్రయోగం కింద లెక్కేయాలా, లేకపోతే స్పర్శ యోగం కింద లెక్కేయాలా, లేకపోతే దృగ్దీక్షా యోగం కింద లెక్కేయాలా, లేదంటే ఇంకేం చెప్పాలి? ఇంకా చాలా యోగాలు ఉన్నాయి. అలభ్య యోగం అని, అమృత యోగం అని, ఇలా మీరు పంచాంగంలో చూస్తే రకరకాల కాలాలలో రకరకాల యోగాలు ఉంటాయి. అలా అనేక రకాల యోగాలు ఉంటాయి. సరే, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. దాదాపు 108 యోగాలు ఉన్నాయి. కాలవశాత్తు, కర్మవశాత్తు, సాధనవశాత్తు లభించేవి 108 యోగాలు ఉన్నాయి. సరే, ఈ 108 యోగాలలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది జ్ఞానయోగం. అదే ఉత్తమమైన యోగం. ఇంకా మిగిలిన యోగాలన్నింటికంటే కూడా తలమానికమైనటువంటి యోగం ఏమిటయ్యా అంటే జ్ఞానయోగం. ఆ జ్ఞాన యోగంలో జరిగేది ఏమిటయ్యా అంటే గురువు తనను తాను పూర్ణంగా శిష్యుడిలో ప్రవేశపెట్టుకుంటాడు. శిష్యుడు తనను తాను పూర్ణంగా పోగొట్టుకుంటాడు. ఏమిటయ్యా ఇది అంటే నది
సాగర గర్భంలో చేరుకోవడం లాంటిది. అలా పోగొట్టుకోవాలి శిష్యుడు. అప్పుడే జ్ఞానయోగం సాధ్యం. సరే, తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఏదో పౌర్ణమి. సరే, అక్కడెక్కడో ఇప్పుడు మనం ఆశ్రమ నిర్మాణం చేసే దగ్గర ఒక గడ్డివామి ఉండేది. గడ్డివామి పక్కన కూర్చుని ఉన్నారు. ఏమిటి, పక్కన గురువు గీత పెట్టి కూర్చున్నారు. వచ్చావా, పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఎప్పుడు వస్తావా అని అన్నారు. అప్పుడు ఇప్పటిలాగా ఫోన్లు గట్రాలు వాట్సాప్లు ఏమి లేవు. అప్పుడు ఏమీ లేవు. అప్పుడంతా ల్యాండ్ లైన్ ఫోన్లే అంతా. ఆ ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా అప్పుడు బాగోల్లో సరిగ్గా పనిచేసేవి కాదు. మేము అసలు వెళ్ళటమే తప్ప ఎప్పుడు ఫోన్ చేసి వెళ్ళడం అలవాటే లేదు. ఏ రాత్రి అయినా వెళ్ళిపోవడమే, స్మరణ కలిగితే వెళ్ళిపోవడమే. అట్లా వెళ్ళాను. మాకు మా ఇద్దరికి మధ్య అనుసంధానం ఎలాగంటే, బయలుదేరిన దగ్గర నుంచి వారికి తెలుస్తూ ఉంటుంది, మనం చేరేపటికి తెలిసిపోతుంది. అట్లా మాట్లాడుకుంటూ సంకల్ప శక్తిని అనుసరించి ప్రయాణం జరిగిపోతుంది. సరే, చేరేమో, వచ్చావా అన్నారు, కూర్చో అన్నారు. ఆవిడ అమ్మగారేమో అక్కడ ఇంట్లోంచి పిలుస్తున్నారు. అబ్బాయి ఇప్పుడే వస్తే కూర్చోమంటావేంటి, టీ తాగడానికి రమ్మన్నారు. సరే, టీ సంగతి తర్వాత చూద్దాంలే, ముందు ఇక్కడ కూర్చో అన్నారు. సరే, కూర్చున్నాం. కూర్చుంటే పక్కన గురువు గీతకు వస్తున్నాం. సరే, ఏమిటో ఏం చెప్తారో మనకు తెలియదు కదా, మనమేమో చిన్నపిల్లలం, వారేమో అప్పటికే పండిపోయిన వారు. సరే, అదేదో చూడు, ఆ గురుగీత పుస్తకం చూడన్న. చూడంటే పద్ధతి, చూడటానికి ఓ పద్ధతి పెద్ద స్వామి వారి దగ్గర. ఏమిటయ్యా అంటే, ఒక నిమిషం నువ్వు ఎవరినైతే సద్గురువుగా భావిస్తావో, పరమాత్మగా భావిస్తావో, వారిని ధ్యానం చేసి నువ్వు ఆ పుస్తకాన్ని తెరిస్తే నీకు ఎక్కడ అది ఆ పుస్తకం ఓపెన్ అయితే అక్కడ ఏ పాయింట్ వస్తే ఆ పాయింట్ చదువుతారు. అది చదివితే ఆ పాయింటే చెప్తారు అంతే. అట్లా 1-2 సార్లు చెప్పారంటే ఇంకా ఆ పుస్తకం అంతా అయిపోయినట్టే. ఆ పుస్తకం ఒకసారి చెప్పినా 2 సార్లు, నాకైతే ఎప్పుడు చెప్పినా ఓసారి చెప్పడమే. ఏదో ఒకసారి తీయమనేవారు, ఒకసారి చెప్పేవాళ్ళు. అయిపోయింది, ఆ పుస్తకం అంతా అయిపోయింది, తర్వాత నువ్వు చదువుకుని రేపటికల్లా పాఠం చెప్పేసి అనేవారు. మర్నాటికల్లా పాఠం చెప్పేసేయడమే. సరే, ఆ రోజు గురుగీత ఓపెన్ చేస్తే ఈ గురుమాల మంత్రం వచ్చింది. నీకు టైం వచ్చేసింది అయ్యా, అదే అదే ఆ మంత్రమే నీకు. ఆ మంత్రమే నీకంటే ఇప్పుడేమన్నా చెవిలో చెప్పారా? ఏం చెప్పలే. పోనీ ముసుగేసారా? అసలు వేయలేదు. మరి ఏమన్నా కాళ్ళు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఏమన్నా కళ్ళలో కళ్ళు పెట్టి దృగ్దీక్ష, కన్ను రెప్పయ్యకుండా చూసారా? చూడలేదు. పోనీ బొట్టెట్టారా? అది పెట్టలేదు. ఏమీ లేదు. పైనేమో ఎండ కాస్తుంది, మిట్ట మధ్యాహ్నం 12:30కి ఎండ కాస్తుంది. గడ్డివామి పక్కన చిన్న నీడలో కూర్చున్నారు. ఎంత చిన్న నీడ అంటే ఆయన కాస్త నిలబడ్డానికో కూర్చోడానికో కూడా సరిపోనంత సగం ఎండలో సగం నీడలో కూర్చుని ఉన్నారు. అక్కడ 3:30 గంటల నుంచి నిరీక్షిస్తున్నారు. తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే, 3:30 గంటలు ఎండలో ఎందుకు నిరీక్షించాలి? తనను తాను పూర్ణంగా ఇచ్చుకోవడం అంటే పద్ధతి. చాలా మంది అడుగుతారు, ఏమండి మీరు ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి? జూమ్ లో చెప్పుకోవచ్చు కదా, ఫోన్లో చెప్పుకోవచ్చు కదా, చెప్పుకుంటూనే ఉన్నారు కదా, మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు, వీళ్ళింటికి వెళ్ళడం ఎందుకు, అంత శ్రమ ఎందుకు, ఎంత శ్రమ ఎందుకు, అనవసరం కదా, ఇది కదా అది కదా నాకేదో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదంతా వ్యావహారికమైన తిరుగుతున్నారు. ఎక్కడికైనా ఒక చోటికి వెళుతున్నామంటే ఈశ్వరీయం, దైవీ ప్రణాళిక అంతే తప్ప వ్యావహారికమైనటువంటి ప్రణాళికతో అంకెలేసి లెక్కలేసి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ 8 గంటలు ఉండాలి, అక్కడ 3 నిమిషాలు ఉండాలి, ఇక్కడ 30 నిమిషాలు ఉండాలని వెళ్ళాం. అక్కడ ఎవడో ఉంటాడు, ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఎవడో ఉంటాడు. వాడు ఎప్పటి నుంచో ఈశ్వర 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 అంటూ ఉంటాడు. ఆ అన్నవాడి కోసం వీడు వెళతాడు. వీడెవడో వాడికి తెలీదు, వాడెవడో వీడికి తెలీదు. తెలిసి వెళ్ళామనుకోవడం అజ్ఞానం. అలాగే అమెరికాలో మనకి ఎవరు తెలుసు, మన ఈ మధ్య వెళ్ళినప్పుడు ఎవరో కనబడతారు. ఆ జన్మ రుణానుబంధం, జ్ఞానపరమైన రుణానుబంధం ఉన్నవాళ్ళు ఎవరో, వాళ్ళో 2 3 కనబడతారు. ఆ కనపడ్డ మహానుభావుల కోసం వెళతాం.
వాళ్ళు ఏమైనా ముందు కనపడ్డారా? ముందు కనపడరు. వాళ్ళు ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉంటారు, ఆయన మమ్మల్ని తరింపచేయనాయన అని వాళ్ళ పద్ధతిలో అడుగుతుంటారు. ఆ వాళ్ళలో ఉన్న తహ పిలుస్తుంది. ఆ తహ మధ్యలో వారధనమాట. అలా పిలిస్తే మనం వెళతాం. వెళితే అక్కడ తనను తాను పోగొట్టుకోవడం. దానికి గురువు ఇలాగే ప్రవర్తించాలి, ఇది ధర్మం ఇది అధర్మం అన్న నియమాలు అక్కడ ఉల్లంఘించబడినా కూడా అది తప్పు కాదు. ఎందుకని అంటే అక్కడ అతను తన శారీరక స్థితిలో లేడు, కనీసం వ్యవహార స్థితిలో కూడా లేడు, కనీసం అంతర్ముఖంలో కూడా లేడు. అవతలు ఎక్కడో ఉన్నాడు, అక్కడుండి మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మనిష్టకు అవతలుండి సహాయం చేసే పనిలో ఉంటాడు. మరి అక్కడుండి సహాయం చేసేవాడు ఇప్పుడు ఏమండి ఆయన చెవిలో చెప్పాడా, కళ్ళతో చూశాడా, పట్టుకున్నాడా, స్పృశించాడా, మాట్లాడా, దర్శన స్పర్శన సంభాషణలో ఏం చేశాడు? అదే ఆ స్పృహే లేదు ఆయనకి, ఆ తెలివే లేదు. అక్కడుండి పనిచేస్తూ ఉంటాడు. ఆ ఒక్క ఆ సంఘటనే చాలు నీ జీవితానికి నిన్ను మలుపు తిప్పేస్తుంది. ఏది పొందాలో అది పొందింప చేసేస్తుంది, ఏది దాటలేకపోతున్నావో అది దాటింప చేసేస్తుంది. అప్పటి వరకు నాకు వారి ఆలింగనం దొరికే వరకు కూడా నన్ను నేను పోగొట్టుకోవడం అనేటటువంటిది మాటగానే తెలుసు, కానీ అనుభవంలో అది అప్పటి వరకు వింటూనే ఉన్నా, చాలాసార్లు విన్నా, చాలాసార్లు తెలుసుకుంటే తను తాను పోగొట్టుకోమంటాడు. ఏమిటి ఈ పోగొట్టుకోవడం అంటే ఏమిటో మనకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉన్నది మరి మనకి అనుభవానికి రావాలి కదా. అనుభవానికి వస్తేనే కానీ అది ఏది నిర్ణయం అయినట్టు. లిందంతా ఊరికే చిన్న నిద్రలో మరిచిపోయి పెద్ద నిద్రలో అసలు నిలబడదు. కాబట్టి ఏదైనా మనకి సిద్ధ వస్తువుగా సహజత్వం, దాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్లీ ఐఎమ్ దట్. ఏం ఉండకూడదు, నీ ఎఫర్ట్తో ఏం పని లేకుండా జరిగిపోవాలి. సాగర సంగమం దగ్గర నది ఎట్లా అయితే కలిసిపోతుంది అంత సులభంగా జరిగిపోవాలి, అంత అద్భుతంగా జరిగిపోవాలి, తిరిగి రాని పద్ధతిగా జరిగి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా జరిగిపోవాలి అంటే శిష్యుడు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి? నిజ జీవితంలో ఆచరణాత్మకంగా. అమ్మగారు చెప్పారు, ఏమయ్యా నువ్వు ఎప్పుడో అక్కడెక్కడో బయలుదేరావుటయ్యా బాబు, ఆ 3:30 గంటల నుంచి ఎండలో కూర్చున్నారు, రమ్మంటే రారు, ఏమీ లేదు, అక్కడే కూర్చున్నారు, వచ్చిన తర్వాత ఏం చెప్పరు, ఏమిటో తెలియదు అని. ఆ పని అయిపోయిన తర్వాత మాలామంతరం చదువుకున్నాక వచ్చాం. ఇంట్లోకి వస్తే అప్పుడు టీ తాగించి సరే వచ్చిన పని అయిపోయింది, భోజనం చేసి బయలుదేరాను. అప్పటికి నేను ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చాను? ఆ చివరి ఎక్కడి నుంచో జగ్గైపేట దగ్గర నుంచి వచ్చాను. అప్పటికో 4:30 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. అపాయింట్మెంట్ ఎంతసేపు ఇచ్చారు? 20 నిమిషాలు ఇచ్చారు. అయిపోయింది. భోజనం పెట్టేసి అబ్బాయికి వెళ్ళిపోతాడన్నారు. భోజనం పెట్టేసి వెళ్ళిపోతాడంటే 10 ఆవిడ సరే అన్నం పెట్టేసేయమంటావా అయితే, ఆయన కోసం వండిన అన్నం పెట్టేశారు. చక్కమని పెట్టమన్నారుగా, ఆవిడ తూచా తప్పక పాటించేస్తారు అన్నమాట, అంతే. అప్పుడు రెడీగా ఉన్న సిద్ధాంతం నాకు పెట్టేశారు, తినేసి నువ్వు వెళ్ళిపో అన్నారు. మళ్ళా వెళ్ళారని ఇంటికి వచ్చేసాను. మరి ఏమిటయ్యా అంటే అంతే, అదంతే. గురుస్థానం నుంచి నీకు పొందవలసింది పొందేశావు, నువ్వు మళ్ళా దాన్ని నీ నిజ జీవితంలో సహజంగా ఆ స్థితిలో ఉండడం నేర్చుకో. పొందవలసింది పొందేస్తే సరిపోలా, యోగం అనగానే సరిపోలా, దాన్ని ఏం చేయాలి? క్షేమం నిలబెట్టుకోవాలి, ఆ స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే అది నీకు జీర్ణమై నీకు సామర్థ్యంగా మారుతుంది. ఆ సామర్థ్య బలం చేత నువ్వు మరలా దైవీ ప్రణాళికలో భాగం. ఆ దివ్య జీవనం, ఆ దివ్య జ్ఞానం, ఆ దివ్యాత్మ స్థితి, ఆ దివ్యత్వం నీకు సమర్థతగా మారాలి. మారాలంటే గురుమాలా మంత్రం అర్థం కావాలి, దర్శనం కావాలి, అర్థం కావాలి, దర్శనం కావాలి, అనుభవం కావాలి, సమర్థత కావాలి. ఏ మంత్రానికైనా 4 చరణాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంత్రార్థం తెలుసుకోకపోతే మంత్రం ఫలించదు అంటాం. చాలా మంది ఉపదేశాలు పొందుతారు,
కానీ మంత్రార్థాన్ని గ్రహించరు. మంత్రార్థం అంటే ఏమిటి అంటే 4 స్థాయిలు. ఒకటేమిటి, దాన్ని అవగాహన చేసుకోవడం. అది దాంట్లో అనేక సూచనలు ఉంటాయి. ఆ సూచనలు అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని దర్శించాలి. 2వ స్థాయిలో ఆ మంత్ర దర్శనం, ద్రష్టగా మారాలి. ఆ ద్రష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మంత్ర సిద్ధి ప్రారంభం అవుతుంది, పూర్తవుతుంది, ప్రారంభం అవుతుంది సిద్ధి దశ. 3వ స్థాయికి వచ్చేటప్పటికి ఆ ద్రష్ట నుంచి అనుభవానికి వచ్చేస్తాడు. ఆ దివ్యానుభవం కలుగుతుంది. ఆ సాక్షి అనే అనుభవం మంత్రానికి అనుభవానికి ఉంటుంది. ఆ అనుభవానికి సాక్షిత్వం కూడా ఉంటుంది. అలా అనుభవము సాక్షిత్వం కలుగుతుంది. అది 3వ మెట్టు. ఇక 4వ మెట్టుకు వచ్చేటప్పటికి ఆ మంత్రం స్వాధీనం అయిపోతుంది. ఎంతగా స్వాధీనం అయిపోతుందంటే అతను ఇప్పుడు ఉపదేశించగలిగేటటువంటి స్థాయికి చేరుకుంటాడు. అతని సామర్థ్యంలో భాగమై శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. ప్రతి మానవుడికి 5 పంచాంగ శరీరం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. ఈ 5టిని కలిపి పంచాంగ శరీరం అంటారు. ఈ పంచాంగ శరీరం అంతా కూడా మంత్రమయం అయిపోతుంది. మంత్రసిద్ధుడు అయ్యేటప్పటికి ఏ మంత్రాన్ని అయితే ఉపాసిస్తున్నాడో ఆ 5 కూడా మంత్రమయం అయిపోతుంది. అలా ఉపాసిస్తాడు, అలా దర్శిస్తాడు, అలా ఆ మంత్రానికి అధిష్టాన దైవం ఉంటుంది కదా, ఆ దైవంతో అభేదాన్ని అనుభవిస్తాడు. ఆ అభేదాన్ని అనుభవించిన తర్వాత అది తన సామర్థ్యంగా మారిపోతుంది. ఇది 4వ స్థాయి. ఎప్పుడైతే సామర్థ్యంగా మారిపోతుందో అప్పుడు అతనికి ప్రయోగ ఉపసంహారాలు తెలుస్తాయి. ఎవరి మీదైనా అతను ఆ మంత్రాన్ని ప్రయోగించగలడు, ఆ మార్పుని సాధించగలడు. ఇది 4వ మెట్టు. ఇక 5వ మెట్టు ఒకటి ఉందండి. ప్రతిదానికి ఒక పరం ఉంటుంది. అత్యాశ్రమం అంటారు దాన్ని, కైవల్యం అని కూడా అంటారు. అక్కడ ఇవన్నీ పోతాయి. ఏమిటండి ఇంత కష్టపడి సంపాదించుకుంటే చిట్ట చివరికి అన్ని పోగొట్టుకోవడమేనా? పోగొట్టుకుంటేనే కానీ పరం నిర్ణయం కాదు. ఇట్లా ఎన్ని మంత్రాలు నీకు ఈ జన్మలో అవసరం అవుతాయో ఎవరు చెప్పలేరు. అదేమిటండి? అదంతే. ఎప్పటికప్పుడు నీవు ఏ మంత్రానుష్ఠానం చెయ్యాలో ఆయా మంత్రాలు నీకు తోపింప చేయబడతాయి, తోస్తాయి, స్ఫురిస్తాయి. ఆ స్ఫురించిన మంత్రాలు జరుగుతూ ఉంటాయి చేయడు వాడు. సరే, గురుమాల మంత్ర సిద్ధి కలిగిన తర్వాత అద్వైత సిద్ధి కలిగింది, అభేద సిద్ధి కలిగింది. వెళ్ళాం మళ్ళా, అయ్యా అభేద స్థితి అనేది మీరు తెలియజేశారు కదా, సత్యమేనా అంటే సత్యమే కదా అన్నారు. సరే, అయితే మరి ఇప్పుడు ఇక సాధన ఏమిటి అని. ఇంకా సాధన ఏమిటి? ఎవడో వస్తాడు, వాడి కోసం చేస్తాం, ఇక నీ కోసం చేసుకోవడం లేదు అన్నారు. అంటే గురుమాలా మంత్రంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్య వశమానాయ స్వాహ. ఈ స్వాహ అనేది మారణ మంత్రం. మంత్రాలు 3 స్థాయిలో ఉంటాయి. వశీకరణ మంత్రాలు, మోహన మంత్రాలు అంటారు వాటిని, లేదా 2వ స్థాయిలో ఉచ్చాటన మంత్రాలు అంటారు, 3వ స్థాయిలో మారణ మంత్రాలు అంటారు. ఇవి అనేక రకాల వర్గీకరణలు మంత్రయోగంలో. సరే, ఈ గురుమాలా మంత్రంలో ఉన్న విశేషం ఏమిటంటే దీని లక్ష్యం నిన్ను నువ్వు పూర్ణంగా పోగొట్టుకోవడం. అది ఈ గురుమాలా మంత్రాన్ని ఎవడైతే సిద్ధింపజేసుకుంటాడో తనను తాను వాడు పూర్ణంగా పోగొట్టుకోగలుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లక్ష్యంలో ఉన్నవాడికే అది పనికొస్తుంది. అంతే. తనను తాను పోగొట్టుకుంటాననుకున్న వాడికే ఈ గురుమాలా మంత్రం సిద్ధిస్తుంది, ఇతరులకు సిద్ధించదు. అందుకని చాలా మంది ఈ గురుమాలా మంత్రాన్ని కొద్ది కాలమే చేస్తారు, మంత్ర జపంలాగా చేసి విరమిస్తారు.
గురు దర్శనానికి ఉపయోగపడుతుందని అంటూ ఉంటారు అన్ని సాంప్రదాయాలలో. ఎవరికైనా గురువు గనక లభించకపోతే, గురుగీతలో సదాశివుడే గురువై బోధించాడు కాబట్టి ఈ గురుమాలా మంత్రాన్ని అందరూ కూడా ఉపాసన చేయవచ్చు అని అన్ని సంప్రదాయాలలో ఒక విధానం. దీనిని జాగ్రత్తగా ఎవరైతే సిద్ధింపజేసుకోవాలనుకుంటారో, ఎవరైనా సరే ఏ మంత్రమైనా సిద్ధించాలి అంటే ఒక నియమం. ఆ నియమం ఏమిటంటే శ్వాసతో సమంగా మంత్ర జపం చేయాలి. శ్వాసతో సమంగా గనక మంత్ర జపం చేయగలిగితే ఆ మంత్రాధిష్టాన దైవం దర్శనమిస్తుంది. ఎంత కాలానికి? మొదట్లో చెప్పే మనకు 3 కోరికలు ఉంటాయి. ఏమిటి? నేను అనుకున్నదే ఇవ్వాలి, నేను అనుకున్నప్పుడే ఇవ్వాలి, నేను అనుకున్న విధానంలోనే ఇవ్వాలి. ఈ 3 కోరికలు ఉండిపోతాయి అన్నమాట ప్రతి వాడిలో కూడా. సో ఆ 3 కోరికల్లోంచి నిన్ను బయట పడవేస్తుంది అనమాట. ఇచ్చింది పుచ్చుకో. మొదటిది ఏంటి? నేను అనుకున్నదే ఇవ్వాలి. ఆన్సర్ ఎలా ఇస్తారు? ఇచ్చింది పుచ్చుకో, అయిపోయింది. రెండోది ఏంటి? నేను అనుకున్నప్పుడు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు పుచ్చుకో, అయిపోయింది. మూడోది ఏమిటి? నాకు అనుకూలమైన పద్ధతిలో ఇవ్వాలి. సులభంగా ఉండాలి కదా, మరి మనంతా గొడవ అదేగా. ఏ పనైనా సులభంగా. నేను ఇచ్చినట్లు పుచ్చుకో. గురువు గారి మాటలు ఏమిటి? ఇప్పుడు శిష్యుడు గారి సమాధానాలకి, శిష్యుడు గారు వేసిన ప్రశ్నలకి సమాధానం. శిష్యుడు గారు ఏమడిగారు? నేను అనుకున్నది ఇవ్వు, నేను అడిగినప్పుడు ఇవ్వు, నేను ఎలా కావాలనుకుంటున్నానో అలాగే ఇవ్వు. ఇది శిష్యుడు గారంటే. గురువు గారి సమాధానాలు ఏమిటి? ఇచ్చింది పుచ్చుకో. రెండో సమాధానం ఇచ్చినప్పుడు పుచ్చుకో. మూడో సమాధానం ఇచ్చినట్లు పుచ్చుకో. అంతే. అప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. ఫినిష్డ్. దీనికి సంసిద్ధుడై ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎవడైతే సంసిద్ధుడై ఉంటాడో వాడు తనను తాను పోగొట్టుకోగలుగుతాడు. ఇచ్చింది పుచ్చుకోవాలి, ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలి, ఇచ్చినట్లే పుచ్చుకోవాలి. అంతే. మధ్యలో ఉండకూడదు. అక్కడెక్కడా కూడా మధ్యలో నీ తడికి ఎందుకు అడ్డం? అది తీసిపడి. ఆ నేననే అహంకారం తడికలే, ఓ ముసుగులే, అది తీసి పగకపడే. ఏవో వస్తాయి మధ్యలో, వస్తే వాటి అన్నీ దృష్టి పెట్టకూడదు ఎప్పుడు కూడా. వస్తేనే కదా నీకు ఆ లక్ష్య స్థితిలో దృఢంగా ఉన్నావో లేదో తెలిసి. అందుకని జాగరూకులై చెప్తూ ఉంటాం. మామూలు మాటల్లో చెప్పినట్లు కనబడుతుంది, అది వ్యావహారికమైనటువంటి మాటలుగానే కనబడతాయి అవి. కానీ దాని వెనక వేరే. దిలీలముడు అమ్మ అంటారు, చేతులు చేతలు, చేతలు కనబడతాయి, చేతులు కనబడవు. అట్లాగే పెద్దలు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే మధ్యలో అడ్డం రాకూడదు అన్నమాట. మధ్యలో అదేమిటి దేవుడు అనకూడదు. అదేమిటి దేవుడు అనడానికి వాళ్ళు మామూలు తెలుగులో చెప్పడం లేదుగా. నీ బుద్ధికి అవతల ఉన్న విషయాలు చెప్తున్నారు, నీ అనుభవానికి అవతల ఉన్న విషయాలు చెప్తున్నారు, నువ్వు పొందవలసిన లక్ష్య స్థితికి సంబంధించినవి సూచిస్తున్నారు. ఆ లక్ష్య స్థితిలో మనసు లేదు, మాట లేదు. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసన. ఆ స్థితిని సూచిస్తున్నాడు మాటలతో. ఎంత కష్టం అండి. మరి ఏకరువు పెట్టి వేదములు విశ్రమించినాయట, ఉపనిషత్తులు విశ్రమించినాయట. ఇంకా వీలు కాదయా ఏకరువు పెట్టని చెప్పాను. మరి అలాంటి దాని గురించి గురువు గారు ఏమంటే మా కొద్దిగా చెప్పండి అంటూ ఉంటే ఏళ్ళు పొళ్ళ తరబడి నుంచి చెబుతూ ఉన్నాడు. ఎలా చెబుతున్నాడండి? ఆయనలో నుంచి అన్ని మాటలు ఎక్కడి నుంచి ఊరుతున్నాయి అసలు? ఏ శాస్త్రం చేతిలో పట్టుకోడు, ఏ పుస్తకం చేతిలో పట్టుకోడు, ఏ విధానం ఏమీ చేతిలో ఉండదు. అలా బోధిస్తూ పోతూనే ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉంటాడు. మరి ఆ ధారా ప్రవాహం ఎలా కలుగుతుంది? ఆ అనుభవ స్థితిలో నుంచి వస్తుంది.
అందువలన ఎప్పుడు గ్రహించవలసిన అంశం ఏంటంటే ప్రతి మంత్రంలో కూడా ఒక బీజం, ఆ మంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షరం, అది ఆ ఒక వృక్షానికి బీజం ఎట్లాగో ఒక మర్రి చెట్టుకి ఆవగింజంత విత్తనం ఎలా ఉంటుందో అలాగే ఆ మంత్రం మొత్తానికి కలిపినటువంటి ఒక బీజాక్షరం. ఈ గురుమాల మంత్రానికి హమ్ అనేటటువంటి పరమాత్మ బీజం. అందుకని హమ్ అనేటటువంటిదే ముఖ్యం. కాలాంతరంలో కొంతమంది వాటిని మార్పు చేసి ఓం నమః అని మార్చేశారు. నమః అని ఎప్పుడైతే ముందు పెట్టేశారో చివర పెట్టినటువంటి స్వాహాకి విలువ లేకుండా పోతుంది. అది వశీకరణ మంత్రంగా మారిపోయింది. మారణ మంత్రంగా ఉండవలసింది కాస్త వశీకరణ మంత్రంగా మారిపోయింది. అందువలన అది సరైన విధానం కాదు అనేటటువంటిది పెద్దల అభిప్రాయం. ఒకే దాంట్లో రెండు ఉండవు. అయితే మారణ మంత్రం, లేకపోతే ఉచ్చాటన మంత్రం, లేదంటే వశీకరణ మంత్రం, ఏదో ఒకటే ఉంటుంది. ప్రయోగంలో ముందు ఒకటి ప్రయోగించేసాడంటే రెండో దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈసారైనా అదే ఎవరైనా ప్రింట్ వేసుకుంటూ అది మటుకు సరి చేసుకోవాలన్నమాట. ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ వశీకరాయ సర్వ పాప వినాశాయ సర్వ మంత్రఛేదనాయ త్రైలోక్య వశమానాయ స్వాహ. మనందరిలో కూడా పరమ పురుషుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. శ్రీ గురుదేవుడే పరమ పురుషుడు. అంతే. ఎవరైతే ఆ జగద్గురువు ఉన్నాడో, ఎవడైతే ఆ సదాశివుడు ఉన్నాడో ఆ సదాశివుడే పరమ పురుషుడు, ఆ పరమశివుడే పరమ పురుషుడు. అంతే. ఏమండి అక్కడ ఏమైనా నామరూపాలు ఉన్నాయా? మీరా, నేనా? అవేమి లేవు. అక్కడ విశ్వమే లేదు, బ్రహ్మాండమే లేదు, పెండాండానికి చౌట ఎక్కడ అసలు. కాబట్టి అది పరమ పురుషుడు. తా కదలడట పరమ పురుషుడు. ఈ సూత్రాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మొదటి మాట ఏమిటి? పరమ పురుషుడు. ఆ కదలని స్థితి, ఆ బయలు, ఆ బట్టబయలు, ఆ పరవాక్యం, అదే నీ గురువు అయ్యా బాబు. ఎవరు గురువు అయ్యా? ఆ పరవాక్యమే గురువు. అంతే. మీ గురువు గారు ఎవరండి అని నన్ను అడిగారు అనుకోండి, మా గురువు గారు దక్షిణామూర్తి, మా గురువు గారు పరమశివుడు. అంతే. అదేంటయ్యా? ఆయన కదలడయ్యా బాబు. ఆ కదలడట పరమ. ఆ కదలని వాడెవడో వాడే నా గురువు. మరి నీకు ఎలా తెలుస్తుందయ్యా? ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ వశీకరాయ. ఆయన కదలడు గాని ఏ ఏ దేవతానుగ్రహం పొందితే నువ్వు తరిస్తావు ఆయా దేవతానుగ్రహం నీకు కలిగేటట్లుగా చూస్తాడు. చూడడం అంటే అదే దృగ్దీక్ష. ఆ చూడడం అంటే అర్థం అది. నీవు ఏ ఏ కర్మలు, ఏ ఏ వాసనలు, ఏ ఏ మనోనిగ్రహోపాయములు, ఎందుకని అపరోక్ష జ్ఞాన సిద్ధికి నీకు 3 ఉన్నాయి. వాసనాక్షయ, మనోనాశ, స్వరూప జ్ఞానం. ఈ 3 కలిగితేగా నీకు అపరోక్ష జ్ఞానం అనే నిర్ణయం రాదు, బ్రహ్మజ్ఞానం అనే నిర్ణయం రాదు. ఆ 3 జరిగిపోవడానికి ఏ ఏ దేవతానుగ్రహాలు కావాలో ఆయా దేవతానుగ్రహములను కలిగేటట్లుగా చూస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సర్వదేవ వశీకరాయ అంటే అర్థం. అంతేగాని భౌతిక అర్థంలో లేకపోతే ఉపాసనా మార్గంలో చెప్పిన అర్థంలో తీసుకోకూడదు. ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో తీసుకోకూడదు. అందరికీ అందరు దేవతలతో పనిలే. నీవు నీ సూక్ష్మ శరీరాన్ని పోగొట్టుకునేటప్పుడు ఈ బలం అవసరం. సూక్ష్మ కారణ శరీరాలు ఏకకాలంలో రద్దవ్వాలి. ఆ ఏకకాలంలో రద్దయ్యేటప్పుడు జ్ఞానాగ్ని కావాలి. ఆ జ్ఞానాగ్నిలో సూక్ష్మ కారణ శరీరాలు దగ్ధమైపోతాయి. అలా ఎవడికైతే దగ్ధమైపోతాయో వాడు బ్రహ్మనిష్ఠుడు అవుతాడు, వాడు జీవన్ముక్తుడు అవుతాడు, వాడు పరమును తెలుసుకోగలుగుతాడు.
అలా నిర్ణయం అవ్వడానికి నీకు ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ ఈశ్వరుడుగా గురువు వస్తాడు. ఈశ్వరుడే గురువుగా కూడా వస్తాడు. ఈ రెండు తెలియాలి, అనుభవంలో తెలియాలి, పరిణామంలో తెలియాలి, సహజంగా బోధపడాలి, సిద్ధ వస్తువుగా బోధపడాలి. ఇంకే మాటలు లాభం లేదు. యోగిరామ్ జల్లూరి బలరామకృష్ణయ్య గారంట, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎప్పటి నుంచి చెప్పారు నాయన ఈ శ్లోకం నీకు? ఎప్పుడునండి, అక్షరాభ్యాస కాలం నుంచి చెప్పారు ఈ మాట. ఇదేమిటో తెలుసా నాయన నీకు? తెలుసా అంటే అక్కడ ఎలా తెలియాలి? ఇందాక చెప్పే 4 స్థాయిలు. తెలుసు అంటే 4 స్థాయిలో తెలియాలి. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. పెద్దల దగ్గర మాటకు మాట సరి. ఎలా తెలుసు అంటే 1 ఉపదేశంగా తెలుసు, 2 దర్శనంగా తెలుసు, 3 అనుభవంగా తెలుసు, 4 నాలుగోది ఏమిటి? నాలుగోది ఏమిటి? నువ్వు లేకుండా పోవడం. నువ్వు లేకుండా పోయినటువంటి స్థితి పరం. పరముగా తెలియాలి. ఇది 4 స్థాయిలో తెలియటం. తెలుసు అంటే వారి దగ్గర సమాధానం ఈ 4 పద్ధతులుగా చెప్పాలి. ఇది బలరామకృష్ణయ్య గారి పద్ధతి. ఎవరైనా సరే, ఏదైనా సరే, నీకు ఇది తెలుసా అని అడుగుతారు. తెలుసా అంటే తెలుసు అన్నాడు అనుకో, ఈ 4 పద్ధతుల్లో చెప్పాలి. ఇది తెలియడం అంటే. అట్లా ఎవరైతే చెప్తారో అప్పుడు సరిపోయింది అంటారు. ఈ 4 పద్ధతుల్లో నువ్వు చెప్పలేదనుకో, ఓహో అంతేనా, నీకు తెలిసింది అంటారు అంతే. అలాగే నన్ను అడిగారు ఆ ప్రశ్న, ఈ శ్లోకానికి అర్థం తెలుసా అని. మనకు మామూలే కదా, అంతా తెలుసమ్మా. ఏమిటి తెలుసు అన్నారు. ఏమిటి తెలుసు అంటే మనకు తెలిసింది చెప్పారు. చెప్తే వారు ఏమన్నారంటే అది కాదు నాయన, అట్లా కాదు విధానం, దర్శనంగా తెలియాలి, అనుభవంగా తెలియాలి, పరముగా నిర్ణయం అయి తెలియాలి. నువ్వు లేకుండా పోవాలి. అది తెలియడం అంటే. అట్లా ఒక్కొక్క దాన్ని పెద్దలైనటువంటి వాళ్ళు సందర్భానుసారం వచ్చినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో కలిసినప్పుడు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, ఒక్కొక్కటి సూచిస్తూ ఉంటారు. ఆ సూచించడంలోనే ఉంటుంది, అయిపోతుంది అది ఆ రహస్యం అంతా కూడా. అది వాళ్ళ యొక్క బలం. అలాగా ఎప్పుడైతే నువ్వు అయ్యావో సర్వదేవ వశీకరాయ అయిపోతుంది అంతే. ఏ ఏ క్షేత్రాలకు వెళితే, ఏ ఏ అధిష్టానాలకు వెళితే ఆయా అధిష్టాన దైవ సాక్షాత్కారం కలిగి అభేద నిర్ణయం అవుతుంది. అభేద నిర్ణయం తర్వాత పరం నిర్ణయం. ఆ దైవ దర్శనం కలగాలి, అధిష్టాన దైవ దర్శనం కలగాలి, అభేద స్థితి నిర్ణయం అవ్వాలి, తర్వాత పరం కూడా నిర్ణయం అయిపోవాలి. అలా పోగొట్టుకోవాలి నాయన నిన్ను నువ్వు. ఈ పోగొట్టుకోవడం కాదు, ఏదో తెలివిలో, బుద్ధిలో, అహంకారంలో, వ్యవహారంలో నేనని అంటున్నావే, ఈ అహంకారం కాదు నాయన. నిన్ను ఆడించే అహం వేరే ఉంది, అది ఎరుక. ఆ ఎరుక స్థాయిలో నువ్వు దైవ దర్శనాలను పొందుతావు, ఆ ఎరుక స్థాయిలో అభేద దర్శనాలను పొందుతావు. ఆ ఎరుకను పోగొట్టుకుంటే పరం నిర్ణయం అవుతుంది. అది ఎరుకను పోగొట్టుకోవడం అంటే. ఏదో మాట మాత్రంగా ఉన్నది వేలు లేని ఎరుక అంటే సరిపోదు, చాలదు. మాటగా మాట్లాడుకోవడానికి సరిపోదు, పెద్దల దగ్గర చాలు. ఇలాగా ఎరుకను పోగొట్టుకోవడం అన్న సంగతి అప్పుడు చెప్పారు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులను పోగొట్టుకుని పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందినప్పుడు ఎరుక విడిచిన వాడవుతావు. ఇది నడక. అందుకు చిన్నప్పుడు చెప్పారు నాయన అది తెలియాలి, నీకు తెలిసి ఎరుక విడవాలి, పోగొట్టుకోవాలి.
పోగొట్టుకోవాలి, నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి అని చెప్పే శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి వాడు శ్రీ గురుదేవుడు. సర్వదేవ వశీకరాయ. తర్వాత ఏంటంటే సర్వ పాప వినాశాయ. వెరీ ఇంపార్టెంట్. ఏమండి, దైవ దర్శనం ఎప్పుడైతే నీకు కలిగేసిందో, భగవత్ సాక్షాత్కారం ఎప్పుడైతే కలిగేసిందో, అప్పుడు నీకు పాపం ఉండే అవకాశం ఉంటే ఆలోచించండి. పాపం అంటే అఘం. పాపానికి సంస్కృతంలో ఏమిటంటే పేరు అఘం. ఈ అఘము అనేటటువంటివి ఉండవు. పాప సర్వ పాప వినాశాయ అంటే అర్థం ఏంటి? అంటే పునరావృత్తి చెందదనమాట. ఎందుకని? వాడుంటేగా. వాడుంటేనే ఏదైనా పుణ్యమైనా పాపమైనా. వాడు లేనప్పుడు ఇంకేం జరగదు. సరే, ఏవేవో జరుగుతూ ఉంటాయి ఈ పరిణామంలో. జరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాల శక్తుల సమాహారంగా సాధకుని జీవితం సాగుతూ ఉంటుంది. అందుకే సామాన్యుడైన వాడి జీవితం వేరు, సాధకుడైన వాడి జీవితం వేరు, శిష్యుడైన వాడి జీవితం వేరు, సత్శిష్యుడైన వాడి జీవితం వేరు. వీళ్ళ జీవితాలు ఒకరికొకరివి సరిపోల్చడానికి వీలు కాదు. వాడికే తెలుసు అంతే అదేమిటో. ఊరికే సామాన్యులకి చూస్తే అదేం తెలియదు. అట్లాగా చూశారనుకోండి, వాడి లోపల ఎవరో వేరే వేరే మనుషులు ఉన్నట్టుగా తెలిసిపోతూ ఉంటుంది. సరే, అదంతా మళ్ళా మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి పోతే ప్రమాదం వస్తుంది. సరే, ఒక ఆవిడ ఒక రోజు వచ్చి నాగేంద్రుని వలె ఆడుతోంది స్వామివారి ముందు. ఆడుతూ ఉంటే మరి శాంతం పూనేసింది. మరి ముందుకు వంగుతూ ఉంటుంది, కాటేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వారేమో కదలకుండా చూస్తూ ఉంటారు. సరే, చూస్తూ ఉంటే ఒక స్థాయి దాటేటప్పటికి ప్రమాదం వచ్చేసే పరిస్థితి వచ్చేస్తే వెంటనే ఒక పదఘట్టనతో పక్కన ఎక్కడో కూర్చున్నప్పుడు కాలుతో గట్టిగా ఒక పదఘట్టన కొడితే ఆ శక్తి ఆమెను వదిలేసి పడిపోయింది. ఎందుకు అలా చేసావన్న? అలా చేసావంటే మరి ప్రమాదం వస్తుంది కదా. వస్తే రాని, మనకేం ప్రమాదం? గురుమాల మంత్రం ఏం చెప్తుంది? సర్వదేవ వశీకరాయ సర్వ పాప వినాశాయ సర్వ మంత్రఛేదనాయ త్రైలోక్యవశమానాయ స్వాహ. అది కదా మనం అధిమన్యం చేస్తాం. అట్లా అని మనం శక్తిని వాడితే మరి మనం ఆ చైతన్యాన్ని, నీకు పంచాంగాలలో చైతన్యం ఉంది కదా, మరి ఆ చైతన్యం పరంలో లేదుగా. చైతన్య రహితం కదా పరం. మరి అప్పుడు నువ్వు రహిత స్థితిలో ఉండలేవుగా, దిగొచ్చి వాడిన వాడి అవుతావుగా. కాబట్టి అట్లా ఎప్పుడు వాడకూడదు. ఉపేక్షించి ఉదాసీనుడవై ఉండి ఓరకుండి వాటిని నిర్జించాలి కానీ శక్తిని వాడకూడదు అని పాట నేర్పు. మరి అవసరమా కదా? చాలా అవసరం. ఆ పాఠం తెలియకపోతే ఒక బొర్ల ఎన్నిసార్లు పడిపోయేవారు. ఇప్పుడున్నాయా అంటే ఇప్పుడేం లేవు. అవన్నీ ఏనాడో పోయినాయి. అవన్నీ చిన్నప్పుడు పోయినాయి అనమాట, వచ్చిపోయినాయి. అందరు ఇప్పుడేమన్నా చేస్తాననుకుంటారేమో, ఇప్పుడేం చెయ్యం అట్లాంటివి. అవన్నీ ఏనాడో పోయినాయి, చిన్నప్పుడే వచ్చిపోయినాయి అనమాట. అట్లాగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పాప వినాశాయ. వీడు చేసే ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడు చేసే పనికి అది పుణ్యమనో పాపమనో ఫలితం ఎలా వేస్తాం? వేయడానికి వీలు కాదు. ఎందుకని? వాడు ఆ పరిమితులను ఏనాడో దాటిపోయి. ఎందుకని వాడికి ప్రత్యేకంగా ఈ ఒక కర్తవ్యం, ఒక కార్యాచరణ, ఒక విధానం, ఇలాగే చేయాలి, ఇది పుణ్యం ఇది పాపం అనే స్పృహ లేదు, కర్త లేడు. అలాగా తనను తాను పూర్ణంగా పోగొట్టుకున్నటువంటి వాడు సర్వ పాప వినాశాయ. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే
సంచిత కర్మ ఎలా పోతుంది అని ప్రశ్నిస్తుంది వేదాంత పంచదశి. బ్రహ్మజ్ఞానంతోనే సంచిత కర్మ పోతుంది, లేకపోతే పోతుంది. అక్కడ పాపం అనగా ఏమిటయ్యా? సర్వపాప వినాశాయ అంటున్నాడు కదా, ఏమిటండి ఇక్కడ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అది సంచితం. ఆ సంచితం లేశమాత్రం కూడా మిగలకుండా పోగొట్టాలి. అలా పోగొట్టడానికి ఉపయుక్తం అవుతాడు గురువు. నీ సంచితాన్ని రద్దు చేయడానికి ఉపయోగపడేవాడెవడో వాడు గురువు. అలా నువ్వు గురువుని ఆశ్రయించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంచితాన్ని రద్దు చేయాలంటే ఆగామి లేకుండా జీవించాలి. నువ్వు ప్రారంధం అనుభవించేటప్పుడు సాక్షిగా జీవించాలి. ఆ రెండు సాధ్యం అయితే కదా సంచితం జోలికి వెళ్ళగలిగేది. కాబట్టి గురు సత్తా మనకు ఉపయోగపడాలి అంటే మొదటి రెండు సాధనపూర్వకంగా పూర్తి చేయాలి. అప్పుడే నువ్వు సంచితం అనేటటువంటి దాన్ని రద్దు చేసుకునే స్థాయికి ఎదుగుతావు. అక్కడ నీకు గురువు యొక్క సహాయం. అప్పుడు గురువే ఈశ్వరుడుగా వస్తాడు, ఈశ్వరుడే గురువుగా కూడా వస్తాడు. సర్వ పాప వినాశాయ అనేటటువంటిది చాలా 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 లోతైనటువంటి అనుభవం. అంత సులభం కాదు. ఇక మూడవ మెట్టు. టైం అయిపోయిందని కంగారు పడమాకండి, 9:30 అయిపోయిందని. తర్వాతది సర్వపాప వినాశాయ సర్వమంత్రఛేదనాయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమకారక. ఉపాసనా మార్గంలో అనేక మంత్రాలు ఉంటాయి, కానీ నిన్ను పోగొట్టాలి. ప్రధానమైన ఉద్దేశ్యం నిన్ను పూర్ణంగా పోగొట్టాలి. పోగొట్టాలి అంటే ఏమిటంటే మంత్రస్వరూపం తెలియాలి, మంత్రద్రష్టం అవ్వాలి, అభేద నిర్ణయం అవ్వాలి, పర నిర్ణయం అవ్వాలి. అలా నిన్ను ప్రవేశపెడుతూ ఉండాలి, నిర్గమింపజేస్తూ ఉండాలి. సాధారణంగా సద్గురుమూర్తి యొక్క ఆశీర్వచనం ఏమిటయ్యా అంటే ఇంట వెంట కంట దంట ఉండి రక్షిస్తాను అంటాడు. ఇది సద్గురుమూర్తి యొక్క ఆశీర్వచనం. ఎలా రక్షిస్తాడండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని మనకి ఎప్పుడైనా సందేహం వచ్చింది అనుకోండి, చూడాలట. ఆ చూపుతో చూడాలట. ఆ చూపుతో చూస్తే వాడుండడు, సద్గురువే పనిచేస్తూ ఉంటాడు. వ్యవహారమైనా సద్గురువే పనిచేస్తాడు, పారమార్థికమైన సద్గురువే పనిచేస్తాడు. అది చూడ్డానికి అసలు ఏవైనా కొన్ని ప్రణాళికలు వేసామనుకోండి, ఆ ప్రణాళికలు ఏమిటండి? ఇంత హెక్టిక్ ప్రణాళికలు, ఇంత క్లమ్జీ ప్రణాళికలు, ఇంత హడావిడి ప్రణాళికలు, ఆ పరుగు ఏమిటి, విధానం ఏమిటి, మధ్యలో ఏమైనా అయిపోతే ఎక్కడైనా ఆగిపోతే ఆ ఫ్లైట్లు ఏమిటి, ఆ పరుగు ఏమిటి, నావే జరుగుతాయి. పరమాత్మ ఒప్పుకున్న తర్వాత ఫ్లైట్ ఒప్పుకోవడంలో వాడిదే, మనం చేరలేకపోయాం. అది కూడా ఈశ్వర అనుగ్రహమే, మనకు అన్ని ఈశ్వర అనుగ్రహం. ఇట్లాగా ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఒకే తీరుగానే ఉంటాడు. అందుకని ఏ మంత్రతంత్రాలు వాడి మీద ఏం పనిచేయవు. ఈ శిష్యుడి మీద, ఈ గురుమాలా మంత్ర సిద్ధి పొందినటువంటి సత్శిష్యుడి పైన ఏ మంత్రతంత్రాలు పనిచేయవు. ఎందుకని? వాడు లేడు కదా. పని చేయాలంటే వాడు ఉండాలిగా. కాబట్టి వాడు లేడు కదా. వాడి స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు? సద్గురుమూర్తి ఉన్నారు. ఆయన ఎవరు? పరమ పురుషుడు, పురుషోత్తముడు. మరి ఇప్పుడు పురుషోత్తముడు ముందు ఆటలు ఏం సాగుతాయి? దీనికి ఉదాహరణ భాగవతంలో పాఠం గుర్తు చేశారన్నమాట. బాలకృష్ణుడు అంతమందిని ఎలా నిర్జించాడు? ఆయన బాల్యంలోనే పూతనని సంహరించాడు, శకటాసురుడిని సంహరించాడు, బకాసురుడిని సంహరించాడు, రేణుకాసురుడిని సంహరించాడు. ఇదంతా చేసేసాడు కదయ్యా. ఆ బాలకృష్ణుడు ఎలా చేయగలిగాడు? నెలల పిల్లవాడు ఎలా చేశాడయ్యా? బాల్యంలో ఉన్న పిల్లవాడు 8 ఏళ్ళు కూడా దాటలేదు కదా. కాళీయమర్దనం ఎలా చేశాడయ్యా? అవన్నీ ఎలా చేశాడు? ఏ శక్తితో చేశాడు? ఏ మంత్రాలు వాడాడు? మనలాగా ఏ తంత్రాలు చేశాడు? ఏ అభిషేకాలు చేశాడు? ఏ హోమాలు చేశాడు?
ఏ యజ్ఞాలు చేశాడు, ఏ యాగాలు చేశాడు. ఇప్పుడు మనం ఏదో నానా కంగాళి పడిపోతున్నాం కదా. మరి ఆ బాలకృష్ణుడు ఏమీ సహజంగానే చేశాడు కదా. ఆయన మీద మరి వచ్చిన అసురులు అందరూ మంత్రతంత్రాలు ఏం వాడలేదా? ఎన్నో వాడారుగా. వాళ్ళకు ఉన్నటువంటి అష్టసిద్ధులు వాడలేదా? వాడారు కదా. మరి ఏమైనా పని చేసినాయా? ఏం పని చేయలేదు. ఎందుకని? సర్వమంత్రఛేదనాయ పరమ పురుషుడు. వాడి మీద ఏం పని చేస్తాయి? వాడి మీద ఏం పని చేయదు. సందర్భంలో ఒకరెవరో మంత్ర ప్రయోగం చేశారు. చేస్తే అది పెద్ద విషయం. పిల్లల ఆట. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఉదాహరణ చెప్తానంటే మీకు స్థిరపడడం కోసం. బ్రహ్మశ్రీ బళ్ళ సుబ్బనారాయణ గారని మహానుభావులు పడమటి వీధిలో ఉండేవారు, చర్లపల్లిలో. వారికి ఒక ఆశ్రమం ఉండేది. అది వారు దేహత్యాగానంతరం మహాభినిష్క్రమణం తర్వాత కట్టారు. అక్కడ వెళ్ళి కూర్చునేవారు. వారు చిన్న ఆశ్రయం. ఇలాగే ఎవరో అడుగుతుంటారు కదా, మన వాళ్ళ గొడవ అంతా ఎప్పుడూ కూడా అదేమిటి ఇదేమిటి అని అడగడం అయినా గొడవ. సో ఆయన అడిగారు, ఏమండి మీరు కూడా ఏమైనా కాస్త తాయెత్తులు కడతారా, తంత్రాలు ఏమైనా చేస్తారా, ఏమైనా దయ్యాలు పోగొడతారా, భూతాలు పోగొడతారా, ఏమైనా చేస్తారా అని ఆయన అడిగారు. వారు ఏమన్నారంటే అష్టసిద్ధుల గురించి అడుగుతారు. ఏమంటే మీరు ఏమైనా సిద్ధుల గురించి ఏమైనా చెప్తారా? అది అన్నింటి గురించి ఒక మాట అన్నారు. అవన్నీ కొనగోట మీటితే రావు అన్నారు. గోట మీటితే రావు అంటే అవసరం లేదు. ఎందుకు అవన్నీ? దానికోసం ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు. వీటి కోసం ప్రయత్నం చేసేవాడు బ్రహ్మజ్ఞానంలో ఉండలేడు, బ్రహ్మనిష్టలో ఉండలేడు. కానీ ప్రకృతి ధర్మాలు ప్రకృతిలో పనిచేస్తూ ఉంటాయి. నీకున్న పంచప్రాణాలో లేకపోతే ఆ పంచభూతాలలో స్వాధీనం చేసుకుని అలా జీవితం గడిపిస్తూ ఉంటాం. అలా జన్మలకు జరిగిపోతూ ఉంటాయి. మరలా ఏదో ఒక రోజున మళ్ళా పుట్టాలి, యోగ భ్రష్టత పొందుతాం, పొందిన తర్వాత మళ్ళా పుట్టాలి. మన గురించే పరమాత్మని అడిగాడు అర్జునుడు, ఏమయ్యా నువ్వేదో పెద్ద చాలా దూరం ప్రయాణం చెప్తున్నావు, అంత దూరం ప్రయాణం నేను చేయలేకపోతే మధ్యలో పడిపోతే నా సంగతి ఏమిటి? డోంట్ వరీ, నేను ఎప్పుడూ ఉన్నాను రా బాబు, నువ్వే అప్పుడప్పుడు వస్తూ ఉంటావు పోతూ ఉంటావు, కాబట్టి నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి నేను కంగారు పడమాక, మళ్ళా పడిపోయినా మళ్ళా వస్తావు కదా, వచ్చినప్పుడు మళ్ళా ఈసారి చూద్దాంలే, ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తావు, కంగారు పడమాక అని చెప్తాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నీవు ఎందులోనూ మిగిలిపోకూడదు. అది అక్కడ ఉద్దేశం. మన గొడవ అంతా ఏంటంటే చిన్నప్పటికీ మనకు దురభ్యాసం కదా. పక్కవాడికి ఏమైనా వెళ్ళమన్నాం అనుకోండి, కొంచెం మిగుల్చుకుంటాడు. తన కోసం తానని కొంచెం మిగుల్చుకుని పక్కవాడికి గుర్తుంటాడు. అంటే ఏమిట్రా అంటే తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని ఒక సూత్రం చెప్తాడు. అంటే అర్థం ఏంటి? శేషం మిగుల్చుకునే ఇవ్వాలన్నమాట. మరి శేషం మిగుల్చుకోకూడదు కదా జ్ఞాన మార్గంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పరమాత్మ అనుగ్రహించాలంటే, పురుషోత్తమ స్థితి నీకు తెలియబడాలి అంటే, పరము నిర్ణయం కావాలి అంటే శేషం మిగలకూడదు, నిశ్శేషంగా పోగొట్టాలి. సర్వమంత్రఛేదనాయ, అన్ని అనుభవానికి రావాలి, అన్ని నిశ్శేషంగా పోవాలి. అలా పోతాయి, అన్ని వస్తాయి, అన్ని పోతాయి. మంత్రసిద్ధుడా అతడు మహిమోపేతు, కానీ అత్యంత సామాన్యం, ఏముండదు, ఎవరికి తెలియదు. గజకర్ణ గోకర్ణ టక్కు టమారాది విద్యలు ఏం చేయడు, నో మ్యాజిక్, మ్యాజిక్ ఏం చేయడు. ఒక్క పనే చేస్తాడు. వాడి పని ఒకటే, ఏమిటయ్యా అంటే వచ్చిన వాడిని వచ్చినట్టుగా గుటుక్కున మింగేసి వాడిని పోగొడుతూ ఉంటాడు. వాడి పని అంతే, వాడికి వేరే పని. చిన్న పిల్లవాడికి ఏమైనా పెడితే ఏం చేస్తాడు చూడండి, తక్కువ గుడుక్కుని మింగేస్తాడు. అలా పరమ పురుషుడు అటువంటి వాడు, బ్లాక్ హోల్ లాంటి వాడు. అందులో ఏదైనా బ్రహ్మాండం వెళ్ళింది అనుకోండి, ఏమైపోతుంది? బ్లాక్ హోల్ గుట్టుకుని మింగేస్తుంది. సో ఈ పరబాహ్య నిర్ణయమైనటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అంటే, ఇలాగా అధికారి అయినటువంటి సత్శిష్యుడు గనక లభిస్తే వాడిని అలా మింగివేస్తూ
ఆ ఆ సముద్రుడు ఎలా అయితే నదులన్నింటినీ తనలో కలిపేసుకుంటాడో అలాగే ఈ సత్శిష్యులను తనలో కలిపేసుకుంటాడు. దీన్ని మమేకం అంటారు. ఇట్లాగా అనేక స్థాయిలో పనులు జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా విశ్వ నిర్మాణ ప్రక్రియ అదంతా. సరే, సర్వమంత్ర ఛేదనాయ అంటే అర్థం ఏమిటయ్యా అంటే నిశ్శేషంగా, శేషం మిగల్చకుండా తీసేయడం. సరే, సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్య వశమానాయ స్వాహ. త్రైలోక్యం, త్రిలోకములు అంటే ఏమిటి అంటే ఏవో చెప్తాం. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం అదొక పద్ధతి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ అదొక పద్ధతి. సరే, 14 లోకాలు చెప్పే పద్ధతి ఒక పద్ధతి. ఇలా ఎన్నో చెప్తారు. ఎన్ని చెప్పినప్పటికీ లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల అవ్వల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏకాకృతి వెలుగుతున్నారు అని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్ అనే పద్యాన్ని ఈ మంత్రార్థంగా నాకు బలరామకృష్ణయ్య గారు ఈ చిట్ట చివరి మాటకు అందించారన్నమాట. త్రైలోక్య వశమానాయ స్వాహ అంటారు. ఏమిటి త్రిలోకములు అంటే వెంటనే ఈ పద్యం చదివారు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది ఆ మొత్తాన్ని స్వాహ చెయ్యాలయ్యా. నీకు లేవు ఆ 3, ఎందుకంటే నువ్వు లేవు కాబట్టి. నువ్వు ఉంటే అవన్నీ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏ మాత్రం లవలేశమంతైనా నేననే శేషం ఎరుక మిగిలితే ఆ లవలేశ శేషమే త్రిలోకములుగా మరల ప్రాదుర్భవిస్తే ఆ లోకములు నువ్వే, ఆ లోకేశులు నువ్వే, ఆ లోకస్థులు నువ్వే అని నువ్వే. మళ్ళీ ఏం చేయమంటారండి? మళ్ళా పోగొట్టుకో. నీ ఉద్యోగం అదే. అవి ఏర్పడుతూ ఉంటాయి, అవి పోగొట్టుకుంటూ ఉంటాయి. ఎన్నిసార్లు పోగొట్టుకోమంటారండి? నిశ్శేషంగా నువ్వు లేకుండా పోయేంత వరకు. నువ్వు లేకుండా పోయావు, అప్పుడు ఏమైపోయింది? ఇంకా పుట్టవు. అలోకంబగు పెంచీకటి, ఇది అనుభవానికి రావాలి. ఎరుక విడిచాడంటే అలోకంబగు పెంచీకటి, కాలాతీతమైనటువంటి స్థితిలో కానీ అది రాదు. సంకల్పం దాటాలి, శూన్యం దాటాలి, కాలం దాటాలి. అక్కడ ఈశ్వరుడే గురువై వస్తాడు. అంతకుముందేమో గురువే ఈశ్వరుడై వస్తాడు, ఇక్కడేమో ఈశ్వరుడే గురువై వస్తాడు ఆ కాలాన్ని దాటించడం. ఇది చెట్ట చివరి మెట్ల అన్నమాట. ఈ రకంగా ఈ గురుమాలా మంత్ర సాధన సిద్ధి అనే దాంట్లోనే మొత్తం సకల వేదాంతము కూడా మంత్రపూర్వకంగా ఇమిడ్చబడి ఉంది. ఈ మంత్రార్థాన్ని ఎరిగి గురుమాలా మంత్ర సిద్ధిని పొందాలి. తప్పక సచ్చిష్యులైన వారందరూ ఈ గురుమాలా మంత్ర సిద్ధితో ఏ సద్గురుమూర్తినైనా, ఏ అశరీర గురుమూర్తినైనా అనుసంధానం చేయవచ్చు. ఈ అనుసంధానంతో శ్వాసతో ఈ మంత్రాన్ని కనుక అనుసంధానం చేసిన వాళ్ళందరికీ కూడా అశరీర గురు ప్రాప్తి కలుగుతుంది అని ఒక ఆశీర్వచనం ఉంది. ఎవరైనా సరే అశరీర గురువుని ఆశ్రయించాలి అంటే సులభమైనటువంటి మార్గం గురుమాల. అప్పుడు శిష్యుడు కూడా అశరీర స్థితికి చేరతాడు. అశరీర గురువు, అశరీరి శిష్యుడు. అప్పుడు మాత్రమే చిట్ట చివరిదైనటువంటి పరబాహ్య నిర్ణయం సాధ్యమవుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
నారాయణ నారాయణ. నారాయణ.